వెల్కమ్ టు అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం నేర్చుకోబోయేది మిథున రాశి. కాలపురుష కుండలిలో ఇది 3వ రాశి. అలానే ద్విస్వభావ రాశి, అలానే దీన్ని పురుష రాశి అని కూడా అంటారు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకునే వాటిల్లో చరరాశులకి క్రియాశక్తి, స్థిర రాశులకి ఇచ్ఛాశక్తి, ద్విస్వభావ రాశులకి జ్ఞానశక్తి ఇవి ఉంటాయని చెప్తారు. ద్విస్వభావ రాశులు 4, చరరాశులు 4, స్థిర రాశులు 4. అయితే ఈ జ్ఞానశక్తి ద్విస్వభావ రాశులకి ఇచ్చే ఆ రాశ్యాధిపతులు 2 ద్విస్వభావ రాశులకి అంటే మిథునం, కన్య ఈ రెండిటికి బుధుడు మెర్కురీ అధిపతి. అలానే ఇంకొక 2 ద్విస్వభావ రాశులు ధనుస్సు, మీనం ఈ రెండిటికి జూపిటర్ అధిపతి. కాబట్టి మనం జన్మజాతకంలో ముఖ్యంగా చిన్నపిల్లలకి చూసేటప్పుడు ఏవైనా ఎడ్యుకేషన్లో ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏవైనా అడ్డంకులు వచ్చినా, లెర్నింగ్ ప్రాసెస్లో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అని ఉన్నప్పుడు మాత్రమే జాతకం చూస్తాం. జనరల్గా చిన్నపిల్లలకి మనం చూసేది హెల్త్ మాత్రమే. సో ఈ 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ చదువు విషయంలో ఎక్కడైనా వెనకబడడం లాంటివి ఏమైనా జరిగినప్పుడు మనం ముఖ్యంగా గమనించేది ఈ మెర్కురీ అండ్ జూపిటర్, బుధుడు అండ్ గురువు ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు జెమిని మిథున రాశి గురించి తెలుసుకుందాం. మిథునం అనేది ముఖ్యంగా ద్విస్వభావ రాశి. అలానే కాలపురుష కుండల్లో ఇది 3వ భావం, కమ్యూనికేషన్కి సంబంధించింది. అలానే మనం ముందర టోరస్లో కూడా మనం మాట్లాడుకున్నాం. సౌండ్, శబ్దం నుంచి మనకి ఈ శబ్దానికి రిలేటెడ్ భావాలు, ఒకటి వృషభ రాశి, ఇంకొకటి జెమిని. అలానే వాయుతత్వ రాశులు, వాయువు ఉన్నప్పుడే వాయువు నుంచే మనకి సౌండ్ అన్నది ఉద్భవిస్తుంది. కాబట్టి పర, పశ్యతి, వైఖరి, మధ్యమ, వైఖరి ఈ 4 మనం మేషరాశి నుంచి కర్కాటకం వరకు చూస్తాం అన్నమాట. అంటే శబ్దం అన్నది మనకి ఎలా బయటికి వస్తుంది అన్నది ఈ 4 ఎక్స్ప్లెయిన్ చేస్తాయి స్టెప్ బై స్టెప్. సో ఈ 4 మనకి శబ్దం వాయుతత్వ రాశి నుంచి ఈ సౌండ్ తాలూకా ట్రావెల్ అన్నది కనిపిస్తుంది. అలానే ద్వంద్వాలు అంటే శరీరంలో ఉన్న 2 భాగాలు అంటే లంగ్స్ 2, కళ్ళు, అలాగే ముక్కు తాలూకా నాసికా రంధ్రాలు, 2 చెవులు, 2 కళ్ళు, చేతులు, కాళ్ళు, ఈ ద్వంద్వ శరీర భాగాలన్నింటినీ జెమిని మిథునం నుంచి మనం చూస్తాం. అలానే ఊపిరి తీసుకోవడం, ఊపిరి వదలడం, ఎక్స్హీల్ ఇన్హీల్లో కూడా మనకి శబ్దం వస్తుంది. దాన్ని ఎక్స్హీల్ సో హమ్ అని అంటారు. అంటే పిల్లలు పుట్టగానే ఫస్ట్ వాళ్ళు ఊపిరి పీల్చరు. ఫస్ట్ వాళ్ళు చేసేది ఊపిరి వదలడం, ఆ తర్వాత ఊపిరి పీలుస్తారు. సో హమ్ అనే సౌండ్ కూడా జెమిని నుంచి రిప్రజెంట్ చేస్తారు. అలానే జెమిని మిథున రాశి తాలూకా అధిపతి మెర్కురీ. మనకి బుధుణ్ణి నారద మహామునితో పోలుస్తారు. ఎందుకంటే నారద మహాముని విపరీతమైన జ్ఞాన సముపార్జన చేసిన మహానుభావుడు. అలానే ఈ 14 పైనున్న 7, కింద ఉన్న 7 ఈ 14 భువనాలకి పైనుంచి కింద వరకు ట్రావెల్ చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చే మహర్షి అన్నమాట, నారద మహర్షి. సో మనకి ఈ ఎర్త్, ఈ ప్లేన్లో మనకి మెర్కురీ నారద ముని చేయాల్సిన ఆ జ్ఞాన సముపార్జన, జ్ఞానం బోధించడం ఇవన్నీ మెర్కురీ ద్వారా మనకు వస్తాయి. అలానే జీవుడు శరీరాన్ని వదిలిన తర్వాత మిగిలిన అన్ని గ్రహాలు వదిలేసినా కూడా వదిలేస్తాయి. మిగిలిన అన్ని గ్రహాలు కూడా అక్కడతో వాటి జర్నీ ఆగిపోతుంది. కానీ బుధుడు ఈ బుద్ధి అన్నది మటుకు ఈ జన్మ నుంచి నెక్స్ట్ లైఫ్కి మనతో పాటు, ఆ సోల్తో పాటు ట్రావెల్ చేస్తుంది అన్నమాట. కాబట్టి మనకి బుద్ధిని, ఆ బుద్ధిని పెంపొందించుకోవడం, జ్ఞానాన్ని సంపాదించుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే ఇప్పుడు ఈ లైఫ్లో మనం ఒక 4 స్టెప్స్ వెళ్ళాము అంటే నెక్స్ట్ లైఫ్లో మనకి 5th స్టెప్ నుంచి అది పైకి వెళ్తుంది. ఎందుకంటే ఈ బుద్ధి అన్నది, ఈ మెర్కురీ, ఈ బుధుడు అన్నవాడు సోల్తో పాటు జర్నీ చేస్తాడు నెక్స్ట్ లైఫ్కు కూడా. అది చాలా చాలా ఇంపార్టెంట్. అలానే మనం మేషరాశిలో చెప్పుకున్నాం, సోల్ అన్నది శరీరాన్ని తీసుకుంటుంది. అక్కడ థాట్ ప్రాసెస్ అంతా హెడ్లో జరుగుతూ ఉంటుంది. తర్వాత వృషభ రాశికి వచ్చేసరికి ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ థాట్స్ కానీ మనకి ఫేస్లో, మొహంలో కనిపిస్తూ ఉంటాయి. అలానే ఈ జెమిని మిథున రాశికి వచ్చేసరికి వాయిస్, కమ్యూనికేషన్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి. అలానే మిథున రాశి తాలూకా, అలానే మెర్కురీ బుధుడి తాలూకా ఇంకొక గొప్ప విశేషం విచక్షణ జ్ఞానం, డిస్క్రిమినేషన్ పవర్, ఆపోజిట్స్ని ఐడెంటిఫై చేయడం, లైట్ అండ్ డార్క్, తర్వాత మ్యాటర్ అండ్ స్పిరిట్, కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్నెస్, అలానే ఇన్ అండ్ యాంగ్ అంటూ ఉంటారు. అంటే మేల్ అండ్ ఫీమేల్, స్త్రీతత్వం, పురుషతత్వం, నాట్ జస్ట్ బాడీ, తత్వం. అలానే సన్ అండ్ మూన్, లైట్ అండ్ డార్క్, రైట్ లెఫ్ట్ బ్రెయిన్స్ అనేవి ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. మంచి చెడు, ఈ డ్యువాలిటీస్ని ఐడెంటిఫై చేయడం, మెర్కురీ తాలూకా ఐడెంటిఫై చేయడం, వాటిని సెపరేట్ చేయడం, డిస్క్రిమినేషన్ పవర్ అనమాట. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ మెర్కురీ అండ్ జెమిని ఆల్సో. సో వీళ్ళకి ఏంటంటే మంచి చెడులు, అలానే అదే తప్పు ఒప్పులు, లేదా అంటే డే అండ్ నైట్, అన్ని రకాల డ్యువాలిటీస్ అన్నవి వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఇది మనం ముండేన్ ఆస్ట్రాలజీలో లేదా నాటల్ ఆస్ట్రాలజీలో చెప్పుకుంటే, దీన్నే స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో హయ్యర్ లెర్నింగ్ ప్రాసెస్లో మనం చెప్పుకుంటున్నప్పుడు ఇదే మెర్కురీ, ఇదే బుధుడు భిన్నత్వాన్ని ఐడెంటిఫై చేస్తూ, అలానే భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడడానికి కూడా ఉపయోగపడతాడు. అది స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో అనమాట. సో ఈ టీచింగ్స్ అన్నవి, ఈ లెసన్స్ అన్నవి, వీటన్నిటికీ మెర్కురీ అధిపతి. దానికి మెర్కురీకి మనం ఆపోజిట్లో ఉండేది ధనుస్సు, న్యాచురల్ 9th హౌస్, దానికి అధిపతి జూపిటర్. సో జూపిటర్ కూడా జ్ఞానాన్ని, జూపిటర్ మెర్కురీ కలిసి పనిచేస్తూ ఉంటారు. మనం ముందర వీడియోలో కూడా వృషభ రాశి చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం, ఒక రాశి ఎలా పనిచేస్తుందో దాన్ని అబ్జర్వ్ చేయాలి అంటే దానికి సప్తమంలో ఆపోజిట్లో ఉన్న రాశి తాలూకా ఎఫెక్ట్ ఎప్పుడూ యాడ్ అవుతూ ఉంటుంది ఈ రాశికి. సో జూపిటర్ అండ్ మెర్కురీ కలిసి పనిచేస్తూ ఉంటారు. చాలా వాటిల్లో జూపిటర్ మెర్కురీ శత్రువులు అనే ఒక వాదన ఉంది, కానీ అది కరెక్ట్ కాదు. వాళ్ళిద్దరూ కలిసే పనిచేస్తారు. మనకి మోర్టల్ రెల్మ్లో, అంటే ఈ సొసైటీలో, సమాజంలో ద్వంద్వాలని అర్థం చేసుకోవడం, ద్వంద్వాలని ఒకదాన్ని మంచి నుంచి చెడుని సెపరేట్ చేయడం, రైట్ నుంచి రాంగ్ని సెపరేట్ చేయడం, ఇది మోర్టల్ వరల్డ్లో జరుగుతూ ఉన్నప్పుడు, అలాగే డివైన్ ఆస్పెక్ట్లో ఈ ద్వంద్వం నుంచే ఏకత్వాన్ని చూడడం, భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడడం ఈ మెర్కురీ తాలూకా మెయిన్ లక్షణం. యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నమాట. అలానే మోర్టాలిటీ, ఇమ్మోర్టాలిటీ, అలానే మనిషి తాలూకా పర్సనల్ లైఫ్, పబ్లిక్ లైఫ్, సోషల్ లైఫ్, పొలిటికల్ లైఫ్, ఇలా ఈ ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ అర్థం చేసుకోగలడు. అలానే మెర్కురీ తాలూకా మెయిన్ కారకత్వం మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనమాట. మనం చదువుకునే ఈ 10th క్లాస్ వరకు చదువుకునే, ఇంటర్మీడియట్ వరకు చదువుకునే మ్యాథ్స్, ఆ తర్వాత ఇంజనీరింగ్, అవి కాదు, ఎనీ క్యాలిక్యులేషన్. ఇప్పుడు ఇదే క్యాలిక్యులేషన్ మనకి ఆస్ట్రాలజర్స్కి కూడా కావాలి, ఇదే క్యాలిక్యులేషన్ కెమిస్ట్రీలో కావాలి, బయాలజీలో కావాలి, స్టాటిస్టిక్స్, ఆర్ట్స్ అండ్ కామర్స్లో కావాలి. సో మ్యాథ్స్ లేనిదే ఏమీ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాథ్స్. సో మ్యాథ్స్కి కారకుడు మెర్కురీ అన్నమాట. సో ఇప్పుడు మేడం బ్లెవెస్కీ తను కూడా చెప్పేది, ఒక యూనివర్స్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఇట్ ఈస్ పాసిబుల్ త్రూ మ్యాథమెటిక్స్ ఓన్లీ అని ఆమె అండర్లైన్ చేసి మరీ చెప్పారనమాట. సో మ్యాథ్స్ అనేది మెర్కురీని జాతకంలో స్ట్రాంగ్గా ఉంటే
మనకి బ్రహ్మాండంగా బుద్ధి అన్నది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలానే ఉచ్చ స్థితి, నీచ స్థితి అని గ్రహాలకి చెప్తూ ఉంటారు. కానీ బుధుడు అన్ని రాసుల్లోని బ్రహ్మాండంగా పనిచేస్తాడు. బుధుడికి ఎక్కడ నీచ స్థానం లేదు, ఎక్కడ ఉచ్చ స్థానం లేదు. ఆ పొజిషన్ని బట్టి అలానే ఆ జన్మజాతకంలో మెర్క్యూరీ బుధుడు మిగిలిన ప్లానెట్స్ తోటి ఎలాంటి ఎనర్జీని షేర్ చేసుకుంటున్నాడు, లేదా మిగిలిన ప్లానెట్స్ మెర్క్యూరీకి ఎలాంటి ఎనర్జీని ఇస్తున్నాయి, పాజిటివా నెగిటివా, ఎలాంటి ఎనర్జీని ఇస్తున్నాయి అన్న దాన్ని బట్టి మెర్క్యూరీ తాలూకా స్ట్రెంగ్త్, వాళ్ళు ఏ డైరెక్షన్లో వాళ్ళ ఎడ్యుకేషన్ అన్నది ఏ డైరెక్షన్లో వెళ్తుందా అన్నది, వాళ్ళ ఇంట్రెస్ట్స్, ఆ ఇంటలెక్చువల్ పవర్ అన్నది ఎలా పనిచేస్తుందా అన్నది మనం చూసుకోవాలి. అంతేకాని మెర్క్యూరీకి బుధుడికి ఎక్కడ నీచత్వం అన్నది లేదు. అలానే జెమినీకి గ్రీన్ కలర్ ఇచ్చారు. అలానే క్యాన్సర్కి కూడా గ్రీన్ కలర్ ఇచ్చారు. కాకపోతే జెమినీ మిథున రాశికి గ్రీన్ ఇచ్చారు, కర్కాటక రాశికి డీప్ గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. కలర్స్ గురించి మనం మాట్లాడుకుంటే అలానే జెమినీకి సింబల్ కూడా 2 లైన్స్ ఇలా రాస్తారు. అంటే దీన్ని మనం ట్విన్స్ అని కూడా చెప్తారు. అలానే ఇక్కడ ఇంకొక పాయింట్, ట్విన్స్ జన్మజాతకంలో వ్యక్తి మల్టీ టాలెంటెడ్ అని చెప్పడానికి కానీ, లేదా అంటే మల్టిపుల్ బిజినెస్లో వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలానే మల్టిపుల్ బిజినెస్లో వీళ్ళు రాణిస్తారు, బాగా చేస్తారు. మల్టిప్లై అనమాట. మెర్క్యూరీ అంటేనే మల్టిప్లై. అలానే రాహు కూడా మల్టిప్లై. అలానే జూపిటర్ కూడా మ్యాగ్నిఫైయింగ్ అంటే పెద్దది చేస్తాడనమాట. సో అలానే ట్విన్స్ కానీ, లేదా మల్టిపుల్ బర్త్స్, ట్రిప్లెట్స్, క్వాడ్రప్లెట్స్, ఇలాగా ఈ మల్టిపుల్ బర్త్స్ని మనం చూసేటప్పుడు కూడా ఈ ద్విస్వభావ రాశులు, ద్విస్వభావ గ్రహాలు అంటే మెర్క్యూరీ, జూపిటర్, అలానే రాహు, వీళ్ళు మల్టిప్లై చేస్తూ ఉంటారు. జన్మజాతకంలో వీళ్ళ తాలూకా ఇన్వాల్వ్మెంట్ బట్టి మల్టిపుల్ కిడ్స్ పుట్టే అవకాశం ఉంది, ట్విన్స్ పుట్టే అవకాశం ఉంది. అలానే మల్టిపుల్ బిజినెస్ చేసే అవకాశం ఉంది, మల్టిపుల్ రంగాలలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది అని మనం చెప్పచ్చు. అలానే మ్యాథ్స్తో పాటు సైన్స్, లిటరేచర్ అద్భుతంగా. మెర్క్యూరీ అంటేనే మల్టిపుల్ అని చెప్పుకున్నాం కదా, మల్టీలింగ్వల్. ఎన్ని లాంగ్వేజెస్ అయినా అతను మెమరీలో పెట్టేసుకుంటాడు, ప్రాక్టీస్ చేయగలరు, చాలా బాగా దాన్ని ఎక్స్ప్రెస్ కూడా చేయగలరు. కమ్యూనికేషన్ అండ్ ఎక్స్ప్రెస్ చేయడం. అలానే వీళ్ళకి క్యూరియాసిటీ బాగా ఎక్కువగా ఉంటుంది, అడాప్టబుల్ నేచర్ ఉంటుంది. అలానే ఇది ద్విస్వభావ రాశి, అంటే దీనికి చరరాశి తాలూకా లక్షణాలు ఉంటాయి, స్థిర రాశి తాలూకా లక్షణాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి ఇప్పుడు చరరాశి అనుకోండి, వాళ్ళు ఒకదాని నుంచి ఇంకో దానికి జంప్ అయిపోతూ, ఐడియాస్ నుంచి ఒకటి కంప్లీట్ చేయకుండా రెండో దాంట్లోకి టక్కున జంప్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇదే స్థిర రాశి అయితే వాళ్ళు ఒకటి పట్టుకుంటారు, కష్టమో నష్టమో దానిలోనే స్థిరంగా ఉంటారు, దాన్నే ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, దానిలో ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఈ ద్విస్వభావ రాశులకు వచ్చేసరికి వీళ్ళు మల్టిపుల్ ఐడియాస్ ఉంటాయి, అలా మల్టిపుల్ ఇంట్రెస్ట్స్ కూడా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ట్రై చేస్తారు, తర్వాత 2, 3, 4, 5, 6 ట్రై చేస్తారు. 6 నాకు నచ్చింది, కానీ ఒకసారి మూడోది ఇంకొకసారి చూద్దాం అనుకుంటున్నాను అంటారు. మళ్ళీ మూడోది ట్రై చేస్తారు. ఆ తర్వాత ఏదో ఒక దానికి ఫిక్స్ అవుతారనమాట. అంటే మనకి చరరాశి జంపింగ్ నేచర్ అన్నది కనిపిస్తుంది, తర్వాత ఫిక్స్ అయ్యి దానిలో మళ్ళీ హార్డ్ వర్క్ చేయడం అది కూడా కనిపిస్తుంది. స్థిర రాశి, ఈ 2 లక్షణాలు మనకి ద్విస్వభావ రాశుల్లో కనిపిస్తూ ఉంటాయి. అలానే మెర్క్యూరీ ఫాస్ట్ థింకర్ అనమాట. మనకి చంద్రుడి తర్వాత ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ ఏది అంటే అది బుధుడు, మెర్క్యూరీ. వీళ్ళకి ఐడియాస్ చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. అలానే ఈ ఐడియాస్ని వాళ్ళు ఫాస్ట్గానే ఎగ్జిక్యూట్ చేస్తారు, యాక్షన్ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలానే ఎక్కడెక్కడ మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ అవి వస్తే కొత్త ఐడియాస్ని గ్రూప్లో కొత్త ఐడియాస్ని అడాప్ట్ చేసుకోవడానికి కూడా మంచి ఫ్లెక్సిబుల్ మైండ్ ఉంటుందన్నమాట. వీళ్ళకి బాగుంటుంది, మంచి అడాప్టివ్ నేచర్ ఉంటుంది.
ఎలాంటి గ్రూప్లో అయినా కలిసి ప్రయాణం చేయగలిగే సామర్థ్యత ఉంటుంది వీళ్ళకి. అలానే మంచి క్యూరియాసిటీ వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. రకరకాలు ట్రై చేయడానికి ఇష్టపడతారు వీళ్ళు. ముందు ఉంటారు ఫస్ట్, ఎస్ నేను ట్రై చేస్తాను అని ఫస్ట్ ఉంటారనమాట. అలానే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. అలానే మెర్క్యూరీ కాబట్టి నెగోషియేషన్ స్కిల్స్ ఉంటాయి. చాలా తెలివిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. చాలా విజిలెంట్గా ఉంటారంటే వాళ్ళ చుట్టూ ఉన్న గ్రూప్ని కానీ లేదా వాళ్ళు ఉన్న రీడ్ ద రూమ్ అంటారు కదా, అంటే వాళ్ళ ఏ ఏ ఏరియాలో ఏ వర్క్ చేస్తున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ ఐడియా తెలుసుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు. అలానే తెలుసుకుంటారు కూడా. అలానే ఈ మెర్క్యూరీకి డ్యువాలిటీస్ని, ఆపోజిట్ థాట్స్ కానీ ఆపోజిట్ ఐడియాస్ని కానీ ఐడెంటిఫై చేయడం, అర్థం చేసుకోవడం, వాటిని రైట్ వేలో యూస్ చేసుకోవడం, ఈ తెలివితేటలన్నీ వీళ్ళకు ఉంటాయి. అలానే ఇప్పుడు భౌగోళిక జ్యోతిష్యం దగ్గరికి వచ్చేసరికి మిథునాన్ని లగ్నంగా చేసుకొని ఈ పెర్షియా, ఈజిప్ట్, యుఎస్ఏ, కెనడా, లండన్, ఇంగ్లాండ్, కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో వీటన్నిటి తాలూకా భౌగోళిక పరిస్థితుల్ని కానీ రాజకీయ పరిస్థితులను కానీ అర్థం చేసుకోవడానికి, ఆ సంవత్సరంలో ఆ దేశంలో ఏం జరుగుతుంది పొలిటికల్గా, రాజకీయంగా కానీ భౌగోళికంగా ప్రమాదాలు జరుగుతాయా, పాజిటివ్గా ఉంటుందా, మంచి మంచి సైన్స్ ఇన్వెన్షన్స్ జరుగుతాయా, భూకంపాలు వస్తాయా, అగ్ని ప్రమాదాలు జరుగుతాయా, వీటన్నిటిని ఐడెంటిఫై చేయడానికి మిథునాన్ని లగ్నంగా తీసుకొని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలానే మిథున రాశిలో లగ్నం పడినా లేదా అంటే మిథున రాశిలో చంద్రుడు ఉన్నా సూర్యుడు ఉన్నా వాళ్ళ తాలూకా క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అనేది దాన్ని మనం త్రిపుటి అంటాం. లగ్నం, సూర్యుడు, చంద్రుడు, వీటిని బట్టి మనం చూడొచ్చు. సో కాబట్టి ఇప్పుడు జెమిని తాలూకా మిథున రాశి తాలూకా స్ట్రెంగ్త్స్ ఏంటి, వాటి వీక్నెసెస్ ఏంటి, వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, ఇవి చూద్దాం. మిథున రాశికి ఉన్న బ్యూటిఫుల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, ఒకటి వాళ్ళ తాలూకా అడ్జస్ట్ అయ్యే నేచర్. ఎందుకంటే ఇది న్యాచురల్ జోడియాక్ సైన్లో థర్డ్ హౌస్ ఏంటంటే మనం సిబ్లింగ్స్ని చూస్తాం. సో సిబ్లింగ్స్ ఎంతమంది ఉన్నా ఎన్ని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు కదా, అందరూ ఒకలా ఉండరు. ఫ్యామిలీ మెంబర్స్ తాలూకా తండ్రి, తల్లి, తాత, అమ్మమ్మలు, నాయనమ్మలు, కజిన్స్ లేదా తోడ పుట్టిన వాళ్ళు, సిబ్లింగ్స్, వీళ్ళందరి తాలూకా ఈ త్రిపుటి అంటే ఈ లగ్నం, సూర్యుడు, చంద్రుడు అన్నవి అందరివి డిఫరెంట్గా ఉంటాయి. సో ఎలాంటి వాళ్ళతోనైనా వీళ్ళు మటుకు హ్యాపీగా మింగిల్ అయిపోతారు, అడ్జస్ట్ అయిపోతారు, సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటారు. సీరియస్ సిచ్యువేషనా, కామెడీ సిచ్యువేషనా అన్నది అర్థం చేసుకుంటారు. వీళ్ళకి ఉన్న ఇంకో అద్భుతమైన క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే మల్టీ టాస్కింగ్. ఇంతకు ముందర చెప్పుకున్నట్టే మెర్క్యూరీ, జూపిటర్, రాహు అండ్ డ్యూయల్ సైన్స్, వీటిల్లో మంచి ప్లానెట్స్ స్ట్రాంగ్గా ఉండి పాజిటివ్గా ఉంటే మటుకు వాళ్ళు మల్టీ టాలెంటెడ్ అండ్ మల్టీ టాస్కర్స్ అవుతారు. మల్టిపుల్ బిజినెస్లు ఉంటాయి, మల్టిపుల్ టాలెంట్స్ ఉంటాయి, మల్టిపుల్ వేస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది 2-3 PhDలు కూడా చేస్తూ ఉంటారు. ఈ ట్విన్ బర్త్ని కూడా మనం ఈ ద్విస్వభావ రాశుల నుంచి చూడొచ్చు. అలానే ఎలాంటి ఎన్విరాన్మెంట్లో అయినా ఎలాంటి పర్సన్ అయినా ఫస్ట్ అర్థం చేసుకోవడం, వాళ్ళతోటి కమ్యూనికేషన్ చేయడం, అలానే ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం, ఇలాంటి తెలివితేటలు వీళ్ళకి బాగా ఉంటాయి. అందుకే వీళ్ళు ఎక్సలెంట్ మీడియేటర్స్ అవుతారనమాట. చాలా బాగా ఏదైనా ఇద్దరు వ్యక్తుల తాలూకా భిన్న అభిప్రాయాలు, ఆ భిన్నత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళని ఒక ఐడియాకి ఫిక్స్ అవ్వడానికి, ఒక మధ్య మార్గాన్ని చూపించడానికి వీళ్ళు బాగా ఉపయోగపడతారు. అలానే నాలెడ్జ్ గురించి వీళ్ళకి ఒక ప్రొఫెషన్లో వాళ్ళు సెట్ అయిపోయి ఒక ప్రొఫెషన్లో ఉన్నా కూడా ఇంకొక దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రొఫెషన్ని ఎంత స్ట్రాంగ్గా వీళ్ళు పర్స్యూ చేస్తారో, అంటే హ్యాబిట్ ఆ పక్కన అంటే ప్రవృత్తి అంటారు కదా, ఆ ప్రవృత్తిని కూడా వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఎక్స్ప్లోర్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి, నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట.
అలానే వీళ్ళకి చాలా తొందరగా ఇంటలెక్చువల్గా వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ప్రతి సిచ్యువేషన్ని చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి బాగుంటుంది వీళ్ళకి. వీళ్ళు ఎక్కువగా లాయర్స్గా పనిచేయడానికి వెరీ ఫేవరబుల్ కండిషన్ ఈ డ్యూయల్ సైన్స్, స్పెషల్లీ మెర్క్యూరీ అండ్ జెమినీ. అలానే మల్టిపుల్ లాంగ్వేజెస్ వీళ్ళకి చాలా ఈజీగా వచ్చేస్తాయి. అసలు జెమినీ అంటేనే థర్డ్ హౌస్, న్యాచురల్ కమ్యూనికేషను, మళ్ళీ అక్కడ మెర్క్యూరీ అంటే మళ్ళీ మల్టిపుల్ అండ్ నాలెడ్జ్. సో వీళ్ళకి డిఫరెంట్ లాంగ్వేజెస్ కొత్త, అది ఏదైనా అవనియండి, మ్యాండ్రిన్ అవనియండి, కొరియన్ అవనియండి, జపనీస్ అవనియండి, ఎంత టఫ్ లాంగ్వేజ్ అయినా వీళ్ళు నేర్చేసుకుంటారు. వీళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటారు. మళ్ళీ దాంట్లో కూడా మంచి రైటర్స్ అవుతారు. లింగ్విస్టిక్ స్కిల్స్ చాలా బాగుంటాయి కాబట్టి, అలానే ఇంటలెక్చువల్ పవర్ కూడా ఉంటుంది కాబట్టి స్టోరీ రైటర్స్ అవుతారు. పోయిట్ వాళ్ళు కూడా అవుతారు. అలానే మంచి స్టోరీ టెల్లర్స్ అవుతారు. వీళ్ళ హ్యాండ్ రైటింగ్ కూడా బాగుంటుంది. అలానే హాస్యం, హ్యూమర్, అది కూడా చాలా సిచ్యువేషన్ని అర్థం చేసుకొని, ఆ ద్వంద్వాలని అర్థం చేసుకొని ఈ వెంటనే లైట్ నోట్, ఒక చిన్న జోక్ వేయడం, అలా లైట్ మూడ్, వీళ్ళకి మూడ్ అన్నది హ్యాపీగా ఉంచడానికి ఇష్టపడతారు. వీళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళ చుట్టూ ఉన్న సిచ్యువేషన్ లేదా మనుషుల్ని కూడా హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటారు. చిన్న చిన్న జోక్స్ క్రాక్ చేయడం, వీళ్ళతో ఉంటే ఆ ఎంజాయ్మెంట్ అన్నది బాగుంటుంది. వీళ్ళతో జనాలు ఉండడానికి కూడా ఇష్టపడతారు. ఎందుకంటే వీళ్ళంతా లైట్గా హ్యాపీగా ఉండడానికి వాళ్ళు అలాగే ఉంటారు. చుట్టుపక్కల ఉన్న మనుషులను కూడా అలాగే ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటారు. కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి. అలానే వాళ్ళతో కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడతారు. బాగుంటుంది. ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్స్ చేసిన లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నా కూడా బాగుంటుంది. వాళ్ళతో ఉండడానికి, టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. అలానే మంచి చార్మింగ్ పర్సనాలిటీ అనడం కన్నా, అంటే ఇప్పుడు మెర్క్యూరీ కుమారగ్రహం కాబట్టి వాళ్ళ చార్మింగ్ పర్సనాలిటీ కూడా ఉండొచ్చు. అలానే వాళ్ళ మాటల్లో కూడా మా మాటలకి మంత్రముగ్ధులైపోతారనమాట, అంత బాగుంటాయి. తర్వాత వీళ్ళ నెట్వర్క్ మల్టిపుల్ కదా. సో ఇలాగ డిఫరెంట్ గ్రూప్స్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్షిప్స్, లాట్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్స్ వీళ్ళకి, అలానే ఫ్రెండ్స్ గ్రూప్స్ని మెయింటైన్ చేయడం కూడా వీళ్ళకి ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్లో ఉంటే ఆ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో కొంతమందిని ఫ్రెండ్స్ని చేసుకుంటారు, అక్కడ గ్రూప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. తర్వాత స్కూల్ ఫ్రెండ్స్ అంటారు, అక్కడ ఒక గ్రూప్ ఉంటుంది. కాలేజ్ ఫ్రెండ్స్ అంటారు, అక్కడ ఒక గ్రూప్ ఉంటుంది. ఆఫీస్లో కొలీగ్స్ అంటారు, అదొక గ్రూప్ ఉంటుంది. ఎప్పుడైనా వీళ్ళ ఎంతూజియాజము, కొత్త ప్లేసెస్కి వెళ్ళడం వీళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలానే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అదొక సెపరేట్ గ్రూప్ ఒకటి మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇలా గ్రూప్స్ని మెయింటైన్ చేయడం, ఏ గ్రూప్కి ఆ గ్రూప్లో ఎంటర్టైన్మెంటు వీళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అంటే మోస్ట్లీ ఇది ద్విస్వభావ రాశి కాబట్టి ఎక్కువగా. అలానే ఇది వాయుతత్వ రాశి మెర్క్యూరీ అన్నది. సో స్పీడ్ ఉంటుంది, ఎంతూజియాజం ఉంటుంది, వాళ్ళ థాట్స్లో స్పీడ్ ఉంటుంది, మాటల్లో స్పీడ్ ఉంటుంది. వీళ్ళతో ఉండడం, టైం స్పెండ్ చేయడం, వీళ్ళ కంపెనీ అన్నది జనాలకి నచ్చుతుంది. అలానే వీళ్ళు కూడా ఎక్కువ మూమెంటంలో ఉంటూ ఉంటారనమాట. అంటే వాళ్ళకి నీరసంగా కూర్చోవడం, లేకపోతే ఓల్డ్ ఏజ్లో కూడా వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు. వీరైతే పక్క వాళ్ళ పనులు కూడా చేసేస్తూ ఉంటారు. అలా గ్రూప్స్ మెయింటైన్ చేస్తూ తిరుగుతూ ఉంటారు. చాలా యాక్టివ్గా ఉంటారనమాట వీళ్ళు. ఎందుకంటే వాయుతత్వ రాశి కాబట్టి చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా స్పీడ్గా కూడా ఉంటారు వీళ్ళు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం చెయ్యాలనుకుంటున్నారు అన్నది చాలా క్లియర్గా ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. కమ్యూనికేషన్ కూడా చాలా బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఎంత జనాలతో కలిసి మింగిల్ అయిపోయి గ్రూప్స్ని మెయింటైన్ చేస్తూ ఉన్నా కూడా ఈ మెర్క్యూరీ తాలూకా లక్షణం ఏంటంటే, కొంత సమయం తనకి తాను కేటాయించుకొని తనతో తాను స్పెండ్ చేయడానికి కూడా, ఒంటరిగా ఉండడానికి, వాళ్ళ జ్ఞానాన్ని పెంచుకోవడానికి, లెర్నింగ్ ప్రాసెస్కి వాళ్ళు కొంత టైం పెట్టుకుంటారు. మనం పైకి చూసేటప్పుడు వీళ్ళు ఇంత హడావిడిగా ఉంటారు, వీళ్ళకి ఎక్కడి నుంచి టైం దొరుకుతుంది ఇవన్నీ చేయడానికి, ఎందుకంటే ఎలా చేస్తారు వీళ్ళు అని మనకు చూసేటప్పుడు అనుకుంటాం. కానీ మెర్క్యూరీ ఏంటంటే ప్లాన్ చేసుకుంటుంది అనమాట. అంటే ఈ జెమినీ తాలూకా మెయిన్ జెమినీ అండ్ మెర్క్యూరీ
మెర్క్యూరీ తాలూకా మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఎంత స్పీడ్గా ఉన్నా ఎంతమందితో ఉన్నా కూడా వాళ్ళ ఎలోన్ టైం అన్నది సపరేట్గా తీసుకొని వాళ్ళు స్పెండ్ చేస్తూ ఉంటారు. అక్కడ నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. సెల్ఫ్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయంటే రైటింగ్ కానీ, రీడింగ్ కానీ, మ్యూజిక్, యాక్టింగ్, పోయెట్స్, స్టోరీ టెల్లింగ్, మూవీ రైటింగ్, వీళ్ళు చేయాల్సిన పనులు వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళని చూసి మనం కూడా అరే మనం ఇంత హడావిడిగా ఉందాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం అనుకుంటే మన టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళని చూసి మనం ఇలానే ఉండాలి అంటే కుదరదు. ఎందుకంటే ఈవెన్ మెర్క్యూరీ కూడా ఎలోన్ టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హిమ్. బుధుడు స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి వాళ్ళతో వాళ్ళు ఒంటరితనం అంటే అందరికీ దూరంగా వెళ్ళిపోవడం అని కాదు, వాళ్ళ ఎడ్యుకేషన్ను వాళ్ళ సెల్ఫ్ నాలెడ్జ్ని పెంచుకోవడానికి కొంత టైం వాళ్ళు ఖచ్చితంగా కేటాయిస్తారు. బయట ప్రపంచానికి ఎంత హడావిడి మనుషుల్లా కనిపించినా కూడా అది వాళ్ళ ట్రిక్, అది అర్థం చేసుకోవాలి మనం. అలానే వీళ్ళకున్న క్విక్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, దానివల్ల వీళ్ళకి గ్రూప్లో కూడా వర్క్ చేసినప్పుడు మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, అవకాశం ఉంది. అలానే ఫ్రెండ్స్ తోటి, సిబ్లింగ్స్ తోటి, టీమ్మేట్స్ తోటి కలిసి రకరకాల మనుషులతో అయినా కూడా ఆ ఒక్కొక్క వ్యక్తి తాలూకా పాజిటివ్నెస్ని, వీక్నెస్ని, స్ట్రెంగ్త్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి దేన్ని ఎలా వాడుకోవాలో వీళ్ళకి బాగా తెలుసు. సో వీళ్ళు ఒక టీంని ఏర్పరచుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆ టీంని ఏర్పరచుకుంటారనమాట. చాలా తెలివైన వాళ్ళు. అలానే వీళ్ళ వీక్నెస్ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు మనం ఏవైతే పాజిటివ్గా మాట్లాడుకున్నామో వాటికి నెగిటివ్ క్వాలిటీస్ అన్నమాట. ఈ స్పీడ్ ఈ దీనిలో వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళకి ఏంటంటే కమిట్మెంట్ అన్నది కొంచెం అంత సీరియస్ కమిట్మెంట్ అన్నది కొన్నిసార్లు కనిపించదు. అంటే ఎప్పుడైతే ఇది నెగిటివ్గా అక్కడ ఉన్న ప్లానెట్స్ కానీ, అక్కడున్న మెర్క్యూరీ తాలూకా అధిపతి కానీ నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు అప్పుడు ఏంటంటే వీళ్ళకి ఆ స్పీడ్లో ఒకదాని నుంచి ఇంకో దానికి వెళ్ళిపోవడం, వీళ్ళకి తృప్తి అన్నది వీళ్ళకి దొరకదనమాట. క్విక్ థింకింగ్, క్విక్ షిఫ్టింగ్ టు వన్ టు అనదర్ థింగ్, ఇలా అయిపోయేసరికి వాళ్ళకి బిజీగా ఉన్నట్టే కనిపిస్తారు, ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తున్నట్టే కనిపిస్తారు, కానీ ఏ పని కంప్లీట్ అవ్వదు, సక్సెస్ అవ్వదు. అన్ఫినిష్డ్ బిజినెస్ అనేది బాగా ఉంటుందన్నమాట. దానివల్ల వీళ్ళకి తృప్తి కూడా ఉండదు, అలా అయిపోతుంది. అలానే ఇది కుమార గ్రహం కాబట్టి మనం ఎంత ఎక్సైట్మెంట్, మన ఎంత ఇంటెలిజెన్స్, స్పీడ్ అనుకున్నా కూడా అట్ ద సేమ్ టైం ఈ మెర్క్యూరీ అనేది చాలా ఎమోషనల్ ప్లానెట్, చాలా సెన్సిటివ్ ప్లానెట్ కూడా. చాలా సెన్సిటివ్ ప్లానెట్ అవడం వల్ల ఈ తృప్తి అన్నది లేకపోవడం, అలానే ఆ పైన కొన్నిసార్లు ఏమిటవుతుందంటే పుస్తకం మొత్తం చదివితే కానీ మనకి అర్థం కాని విషయం వీళ్ళు పుస్తకం సగం చదివి ఇంతే ఉందిలే ఇంకేం లేదు అని చెప్పి దాన్ని స్కిప్ చేసేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బుక్ అని చెప్తున్నాను, ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఎవరైనా వ్యక్తితో మాట్లాడేటప్పుడు కానీ చాలా మిస్అండర్స్టాండింగ్స్ జరగడానికి రీజన్ ఇదే. సగమే వింటారు, సగం చదువుతారు, సగం పనులే చేస్తూ ఉంటారు, అంతా హాఫ్ నాలెడ్జ్గానే ఉండిపోతుంది అనమాట. ఇది కూడా ప్రాబ్లమే, చాలా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలానే ప్రాజెక్ట్ వర్క్ సగం చేసి సగం వదిలేస్తే అక్కడ కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, తొందరగా స్కిప్ అవుతూ ఉంటారు. ఫోకస్ అనేది, అది వాయుతత్వ రాశి కదా, వాళ్ళ ఫోకస్ అనేది కూడా చాలా తొందరగా మారిపోతూ ఉంటుంది, ఒక దాని మీద స్థిరంగా ఉండలేదు, అది కూడా ప్రాబ్లమే. అలానే కాన్స్టెంట్గా వీళ్ళకి స్టిమ్యులేషన్ ఉండాలి, యాక్షన్ ఉండాలి, వర్క్లో కూడా మూమెంట్ కనిపిస్తూ ఉండాలి. అలా అని వీళ్ళు ఫుల్ నాలెడ్జ్ని గెయిన్ చేయరు, దాంతో ఫికిల్ మైండ్ వస్తుంది, ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి, ఈ పని చెయ్యాలా వద్దా అన్న ఆలోచనలు కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు హాఫ్ నాలెడ్జ్తోనే ఆ వర్క్ని అటెంప్ట్ చేసి ఫెయిల్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అలానే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే బాగుంటే పాజిటివ్గా ఉన్నప్పుడు దే ఆర్ ద బెస్ట్ లిజనర్స్ అండ్ బెస్ట్ అడ్వైజర్స్. అదే బాగాలేదనుకోండి, పక్క వాళ్ళు చెప్పేది ఏం చెప్తున్నాడు ఈ సోది, ఎవరు వింటారు, ఎందుకు నాకు ఇదంతా, నాకు అనవసరం
అనే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ కనిపిస్తూ ఉంటుంది. రిలేషన్స్ని మెయింటైన్ చేయలేకపోతారు, ఫ్రెండ్షిప్స్ని మెయింటైన్ చేయలేకపోతారు. ఫ్రెండ్షిప్లో కూడా ఈ సగం సగం విని సగం సగం చెప్పి ఈ మెర్క్యూరీ థర్డ్ హౌస్ ఎప్పుడైతే ప్రాబ్లమ్స్లోకి వస్తాయో గాసిప్స్ అన్నవి ఎక్కువగా ఉంటాయి. అబద్ధాలు ఆడడం కనిపిస్తూ ఉంటుంది, దానికన్నా ఎక్కువ గాసిప్. వీళ్ళు సగం వింటారు, సగం వినరు. దాంతో చాలా కమ్యూనికేషన్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, గొడవలు వస్తూ ఉంటాయి. అది ప్రాబ్లమే. తర్వాత ఏంటి, నాకు నచ్చని సిచ్యువేషన్లో నేను ఉండిపోయాను, లేదా నాకు నచ్చని మనుషుల మధ్య ఉన్నాను, ఈ ఫ్యామిలీ మెంబర్స్ నాకు నచ్చట్లేదు, ఈ ఫ్రెండ్షిప్స్ నాకు సూట్ అవ్వట్లేదు అని ఒక డిస్సాటిస్ఫాక్షన్ అన్నది మెర్క్యూరీకి బాగా. మెర్క్యూరీ ఆల్రెడీ సెన్సిటివ్ ప్లానెట్ కాబట్టి చాలా ఎక్కువ ఈ ఫీలింగ్స్ అన్నవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అలానే ఒక విషయం నుంచి ఇంకో విషయంకి ఎంత తొందరగా మారిపోతూ ఉంటారో రిలేషన్షిప్స్లో కూడా వీళ్ళు అదే పని చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తితోటి వెళ్ళిన వ్యక్తిని అర్థం చేసుకోవడంలో వీళ్ళకి ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో అప్పుడు రిలేషన్షిప్ టక్కున కట్ చేసేయడం, లేదా మళ్ళీ ఏదో ఒక చిన్న విషయం చూసి నచ్చిందని చెప్పి మళ్ళీ రిలేషన్షిప్ కమిట్ అయిపోయి నేను ఈ రిలేషన్షిప్లో ఉన్నాను అని చెప్పి పబ్లిక్గా వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ అది ఏదైనా చిన్న మిస్అండర్స్టాండింగ్ రాగానే టక్కున కట్ చేసేసి బ్రేకప్ అంటారు. దాని గురించి మళ్ళీ సెన్సిటివ్గా ఎక్కువగా ఫీల్ అయిపోతుంటే చాలా ఫాస్ట్ అనమాట. దే ఫాల్ ఇన్ లవ్ అండ్ దే ఫాల్ అవుట్ ఆఫ్ లవ్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి ఈ రిలేషన్షిప్స్ కూడాను. అర్థం కాదు మనకి, వాళ్ళకు కూడా అర్థం కాదు పాపం. అలా ఉంటుందన్నమాట. అలానే పాజిటివ్గా ఉంటే అందరినీ నవ్వించడానికి వాళ్ళు మంచి జోక్స్ వేయడం, హ్యూమర్ అన్నది వాళ్ళకి బాగా పనిచేస్తుంది. కానీ ఇది నెగిటివ్గా వర్క్ చేసినప్పుడు సర్కాస్టిక్గా మాట్లాడడం, అవతల వ్యక్తిని బాధ పెట్టే విధంగా మాట్లాడడం, మ్యానిపులేషన్ బాగా కనిపిస్తూ ఉంటుంది. బాగా సిచ్యువేషన్ని ఓవర్గా అనలైజ్ చేసేయడం, అక్కర్లేని దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి దాన్ని మల్టిపుల్ వేస్లో ఆలోచించి ఇలా జరిగిపోతుందేమో అలా జరిగిపోతుందేమో అని అసలు ఏం ఉండదు అక్కడ, ఏమీ జరగదు. కానీ వీళ్ళ ఆలోచనలు అంత ఫాస్ట్గా వాయుతత్వ రాశి కాబట్టి వీళ్ళు అలా క్యాలిక్యులేట్ చేసేసుకుంటారు. అన్ని రాంగ్ క్యాలిక్యులేషన్స్, అన్ని రాంగ్ ఓవర్ అనలైజేషన్స్, ఏది పనికిరాదు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, గొడవలకి దెబ్బలాటలకి తప్ప. అలానే పాజిటివ్గా ఉన్నప్పుడైతే వీళ్ళు టీమ్మేట్స్ తోటి మంచి డిబేట్స్, అది కూడా పాజిటివ్ అవుట్కమ్ వచ్చే డిబేట్స్లో బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇదే నెగిటివ్ దగ్గరకు వచ్చేసరికి గాసిప్స్, వాడికి ఏం రాదు, వీడికి ఏమీ రాదు, వాడికి నేను చెప్పాను కాబట్టే వాడు ఇలా చేస్తున్నాడు అని వీళ్ళని వీళ్ళు ఎక్కువ చేసుకొని ఆ పక్క వ్యక్తి టీమ్మేట్ అవనియండి, అది ఫ్రెండ్ అవనియండి, సిబ్లింగ్, అన్నదమ్ములైనా అప్పచెల్లెళ్ళైనా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా వాళ్ళని తక్కువ చేసి వీళ్ళని ఎక్కువగా చూపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అక్కడ మళ్ళీ అలాంటి రిలేషన్షిప్స్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ స్పౌస్ని కూడా అండర్ ఎస్టిమేట్ చేసి మాట్లాడడం, నీకేది చేత కాదు, నువ్వు ఎందుకు పనికిరావు అని మాట్లాడడం, ఇదంతా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందన్నమాట. అక్కడ ఈ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఆ ఎమోషనల్ ఇంటిమసీ, ఎమోషనల్ బాండేజ్ అనేది టక్కన కట్ అయిపోతుంది. అవతల వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ ఉంటే ఆ రిలేషన్షిప్ అనేది ఉండదు, ఎక్కడా ఉండదు. అది రక్త సంబంధికులైనా, బయట వాళ్ళైనా, టీమ్మేట్స్ అయినా, జాబ్లో అయినా, ఎక్కడైనా ఉండదు. అది వీళ్ళకి ప్రాబ్లం అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళని ఇంత యాక్టివ్గా పనిచేస్తున్న వీళ్ళని మాకే అని తెలివితేటలు వచ్చని అనుకుంటూ ఉంటారు. వీళ్ళు తెలివైన వాళ్ళే, ఓకే, కానీ వాళ్ళని కొంచెం పక్కన పెట్టి మనమే గ్రూప్లో ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉండి అందులో ఒకడు జెమినే అయ్యి వాడిని పక్కన పెట్టి మిగిలిన వాళ్ళు ప్లాన్ చేసేసుకుంటే వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళని ఇగ్నోర్ చేయకూడదు. సో ఒక కుమారగ్రహం కదా, చాలా ఫాస్ట్గా వీళ్ళు ప్రతి దాంట్లోని ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలి, చేస్తేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ వస్తుంది, లేకపోతే రాదు. సో ప్రతి డిస్కషన్లోని వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలి. అలానే వీళ్ళకి బోర్ కొట్టకుండా థింగ్స్ అనేవి ఇంట్రెస్టింగ్గా, టైం టు టైమ్ ఇంట్రెస్టింగ్గా వాళ్ళంతటి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే పర్వాలేదు. అదే మనం సెలెక్ట్ చేసిన వాటి మీద వాళ్ళని ఉండమంటే వాళ్ళు ఉండలేరు. సో వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాలి. అలానే వాళ్ళని ఇగ్నోర్ చేయకూడదు, వాళ్ళ ఒపీనియన్స్ని కానీ, వాళ్ళు ఇచ్చే ఐడియాస్ని కానీ. ఈవెన్ ఇప్పుడు మన ఇంట్లో టీనేజర్స్
ఒక 16-17 ఇయర్స్ వచ్చిన వాళ్ళు మనం అబ్జర్వ్ చేస్తాం. తల్లిదండ్రులు లేదా గ్రాండ్ పేరెంట్స్ ఏదైనా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు వచ్చి ఒక మాట చెప్తూ ఉంటారు మనకి. పెద్దవాళ్ళు నీకేం తెలుసు, నువ్వు ఊరుకో అని చెప్పేసి ఒక మాట అనేస్తారు. అది వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు టీనేజర్స్ కూడా మనం అలా చెప్తే వాళ్ళకి నచ్చదు. నీకేం ఎక్స్పీరియన్స్ ఉంది, నీకేం తెలుసు అంటే వాళ్ళు తట్టుకోలేరు. సో వాళ్ళకి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. సో అలా ఉంటుందన్నమాట. ఈ మెర్క్యూరీ అంటే ఇంకా టీనేజర్ అంటే మెర్క్యూరీ. సో వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారు, ఎంత మల్టిపుల్ వేస్లో వాళ్ళు నాలెడ్జ్ని పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు, ప్రతి దాంట్లోని ముందర ఉంటారు. సో మెర్క్యూరీ అందుకే కుమారగ్రహం అన్నారు మెర్క్యూరీని. అలానే పార్ట్నర్షిప్లో కానీ ఫ్రెండ్షిప్స్లో కానీ వీళ్ళకి బాగా కాన్వర్జేషన్స్లో పార్టిసిపేట్ చేయడం, బాగా మాట్లాడడం, కమ్యూనికేషన్ అంటే చాలా ఇష్టం వీళ్ళకి. వీళ్ళని ఇగ్నోర్ చేయకూడదు. వీళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని మనం వేరే వాళ్ళతో ఫోన్లో గంటలు మాట్లాడుకుంటామంటే వీళ్ళ కోపం వచ్చేస్తుంది. సో ప్రతి కాన్వర్జేషన్లోని, ప్రతి ఐడియాలోని, ప్రతి పండగ కానీ వేరే ఏదైనా కానీ అన్నిట్లోని వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు మనకి సలహాలు చెప్తూనే ఉంటారు. సో ఇలా ఉంటుందన్నమాట రిలేషన్షిప్. అలానే వీళ్ళు ఫ్రెండ్స్ని సోషల్ బటర్ఫ్లై అంటారు వీళ్ళని. బాగా ఫ్రెండ్షిప్స్ కూడా చాలా ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తికి ఒక ఇంట్రోవర్ట్ వైఫ్ కానీ ఇంట్రోవర్ట్ హస్బెండ్ కానీ దొరికితే కొంచెం కష్టమే. అక్కడ అండర్స్టాండింగ్ బాగుండి ఒకళ్ళ తాలూకా అభిప్రాయాలకి, ఒకళ్ళ తాలూకా స్పేస్కి రెస్పెక్ట్ ఇచ్చి, ఓకే నీ స్పేస్లో నువ్వు ఉండు, నేను దాన్ని డిస్టర్బ్ చేయను అన్న అండర్స్టాండింగ్ ఉంటే రిలేషన్షిప్ మళ్ళీ బాగుంటుంది. పక్కవాడిని డిస్టర్బ్ చేయాలంటే మటుకు, అంటే అది స్పౌస్ అవనియండి, పేరెంట్స్ అవనియండి, ఫ్రెండ్స్ అవనియండి, సిబ్లింగ్స్ అవనియండి, వాళ్ళ స్పేస్ని మనం, వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ని డిస్టర్బ్ చేస్తే ఎప్పుడైనా గొడవలు తప్పవు. అలానే పేరెంటింగ్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళ పేరెంటింగ్ అంటే దర్ యంగ్ ఎట్ హార్ట్ అండ్ యంగ్ ఎట్ మైండ్. కాబట్టి పిల్లలతో పాటు ఈక్వల్గా సినిమాలకు వెళ్ళడం, గ్రూప్ డిస్కషన్స్లో ఇచ్చేయడం, పిల్లలతో పాటు టెన్నిస్ ఆడుకోవడం, క్రికెట్ ఆడడం, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఈవెన్ కిడ్స్ తాలూకా ఫ్రెండ్స్ గ్రూప్లోకి కూడా వీళ్ళు ఎంటర్ అయ్యి ఆ ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్ని చేసేసుకొని లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి, లేటెస్ట్గా పాలిటిక్స్ అయితే ఏమిటి, ఎనీ కాన్వర్జేషన్ దే కెన్ ఎంగేజ్ హ్యాపీలీ. చాలా ఇన్వాల్వ్మెంట్ పిల్లల జీవితాల్లో కానీ, అదే మా సొంత పిల్లల జీవితాలు అవనియండి, లేదా అన్నదమ్ములు అప్పచెల్లెలు వాళ్ళ పిల్లలు అయినా కూడా వీళ్ళు బాగా అంటే టీనేజ్ వాళ్ళతోటి వాళ్ళకన్నా వయసులో చిన్న వాళ్ళతోటి బాగా ఎంగేజ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు. ఇదే శని తాలూకా కారకత్వాల్లో మనం చెప్పుకున్నాం. వాళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళతోటి, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ తోటి ఎంగేజ్ అవ్వడానికి, కమ్యూనికేషన్కి అక్కడ ఇష్టపడితే, జెమినై అన్నది ఇంటలెక్చువల్ పీపుల్, యంగ్ పీపుల్, చాలా హడావిడిగా ఉండి మోడర్న్ మైండెడ్ పీపుల్. కాబట్టి వీళ్ళతోటి, ఈ చిన్న వయసు వాళ్ళతోటి మాట్లాడడానికి, కమ్యూనికేషన్ పెట్టుకోవడానికి బాగా ఇష్టపడతారు. కానీ అట్ ద సేమ్ టైం పిల్లలకు కూడా 24/7 ఇలాగ ప్రతి దాంట్లోని పేరెంట్స్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ అన్నది నచ్చకపోవచ్చు. అది పేరెంట్స్ అర్థం చేసుకొని కొంచెం స్పేస్ ఇచ్చి, వాళ్ళు కూడా, పిల్లలు కూడా వాళ్ళంతట వాళ్ళు గ్రో అయ్యేలాగా కొంత స్పేస్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అలానే పిల్లలు యాక్టివ్గా ఉండే పిల్లలు ఉన్నారనుకోండి, అరే మా పక్క వాళ్ళ పిల్లలు చూడు ఎంత యాక్టివ్గా ఉంటున్నారో, ఎన్ని రకరకాలు చేసేస్తున్నారో, మరి నువ్వెందుకు చేయట్లేదు అని కంపారిజన్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి అలా వాళ్ళ థింకింగ్ అనేది అంత ఫాస్ట్గా, అంటే ఈ జెమినై వాళ్ళైతే పిల్లలు అంత ఫాస్ట్గా ఉంటారు, స్పీడ్గా ఉంటారు. మిగిలిన పిల్లలు డిఫరెంట్గా ఉంటారు. పిల్లలందరూ డిఫరెంట్గా ఉంటారు. సో ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళతోటి మనం ఎప్పుడూ కంపేర్ చేయకూడదు. అలానే ఫ్రెండ్షిప్స్ దగ్గరికి వచ్చేసరికి, ఆ ఫ్రెండ్షిప్స్ కూడా వీళ్ళు ప్రాణం పెట్టేసేలాగా వీళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ తాలూకా ఐడియాస్ని షేర్ చేసుకోవడం వాళ్ళకి ఇష్టం.
అలానే వీళ్ళు ఫ్రెండ్స్కి ఐడియాస్ ఇవ్వడం, నువ్వు ఇలా చేయి ఇలా బాగుంటుంది, అలా చేయాలి బాగుంటుంది అనడం, అడ్వెంచరస్ ట్రిప్స్ వాటిని ప్లాన్ చేయడం. ఇవంతా వీళ్ళు హడావిడిగా ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి ఇలాగ రేపు నేను వెళ్తున్నాను, ఇది నా ప్లాన్ అంటే, అవునా చలో నేను జాయిన్ అయిపోతాను అంటే వెంటనే ఇమీడియట్గా వాళ్ళు ప్లాన్లు వేసేసుకుంటారనమాట. ఇలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం నేను ఇంత ఎంతూజియాస్టిక్గా ఎక్సైటింగ్గా ఉన్నాను, ఈ ఫ్రెండ్ వీడెప్పుడు డల్గా ఉంటాడు, పెద్దగా మూమెంట్ ఉండదు, కామ్గా ఉంటాడు, కూర్చుంటాడు అని చెప్పి అనుకోకూడదు. ఎందుకంటే ఎవరి స్పీడ్ వాళ్ళది, ఎవరి స్పేస్ వాళ్ళది. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ ఒపీనియన్స్ అండ్ చాయిసెస్. కాబట్టి ఏంటంటే ఎవరైనా అవనివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఈ స్థిరాచర ద్విస్వభావ రాసులు, ఇంకా మిగిలిన రాసులు, ఈ 12 రాసుల గురించి మనం డిస్కస్ చేసుకుంటాం, వాటి లక్షణాల గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు మెయిన్ నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, పిల్లలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈవెన్ 3 జనరేషన్స్ తీసుకోండి, పోనీ 4 జనరేషన్స్, గ్రాండ్ పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ, తల్లిదండ్రులు కానీ, మనవాళ్ళు, ముని మనవాళ్ళు కానీ, ఇలా మనం జనరేషన్స్ తీసుకుంటున్నప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉంటారు. మనకు చెప్తాం కదా, మన చేతికున్న 5 వేళ్ళు ఒకే రకంగా ఉండవు అని. సో ఇలా అనమాట, మనకి ఆస్ట్రాలజీ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, ఇలా రకరకాల మెంటాలిటీస్ ఉన్నా కూడా మనం మెయిన్ చేయాల్సిన పని ఏమిటి అంటే, పిల్లలకి ప్రతి జనరేషన్లోని పిల్లలకి ఎథిక్స్ నేర్పించాలి. న్యాయం, ధర్మం, ఎథికల్గా ఉండడం, ఇవి నేర్పించినప్పుడు వాళ్ళు ఎలా అయినా అవనియండి, వాళ్ళ ఒపీనియన్లో భిన్న అభిప్రాయాలు ఉన్నా, ఒకే పనిని నువ్వు ఒకలా చేయి నేను ఇంకొకలా చేస్తాను, ఒకళ్ళ అప్రోచ్ ఒకలా ఉంటుంది, ఇంకొకళ్ళ అప్రోచ్ ఇంకొకలా ఉంటుంది. మన ఇంట్లో 4 పిల్లలు ఉన్నారంటే 4 రకాలుగా ఆలోచిస్తారు, కానీ వాళ్ళందరూ ఒకే త్రాటి మీద నిలబడతారు, ధర్మంగా, న్యాయంగా. వాళ్ళ ఎథిక్స్ అన్నవి అందరివి ఒకళ్ళు, ఎథిక్స్ అండ్ మోరల్స్ అన్నవి అందరివి ఈక్వల్గా ఉంటాయి. ఎవ్వరు తప్పుడు దారిలో నడవరు, అది ఇంపార్టెంట్. సో మనం రంగు రూపు ఎలా ఉన్నా కూడా, అలవాట్లు ఎలా ఉన్నా కూడా, కొంతమందికి తాతగారుల అలవాట్లు వస్తాయి, కొంతమందికి మేనమావుల అలవాట్లు వస్తూ ఉంటాయి. హ్యాబిట్స్ ఏదైనా అవనియండి, వాళ్ళు పప్పు తింటారు, ఏం తింటారు, ఏం బట్టలు వేసుకుంటారు, ఏ కలర్ ఇష్టం, ఏ హెయిర్ స్టైల్ పెట్టుకుంటారు, ఏం చదువుతున్నారు, ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. న్యాయంగా ధర్మంగా ఉన్నారా లేదా? ఎప్పుడైతే న్యాయంగా ధర్మంగా వాళ్ళు ఉంటారో, ఒకే త్రాటి మీద ఎన్ని జనరేషన్స్ అయినా నడుస్తాయి. అలానే వాళ్ళు వృద్ధిలోకి వస్తారు, ప్రాస్పరిటీ కూడా వస్తుంది వాళ్ళకి. సో అది ఇంపార్టెంట్. అంతేగాని చిన్న వాటిల్లో వీడు నల్లగా ఉన్నాడు, వాడు తెల్లగా ఉన్నాడు, లేకపోతే వాడి కళ్ళు మా నాన్నగారి కళ్ళు వచ్చాయి, లేకపోతే వీడికి ముక్కు మా అమ్మ ముక్కు వచ్చింది, ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ కాదు. న్యాయంగా ధర్మంగా ఉండడం అన్నదే ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనం కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం. కీప్ వాచింగ్ అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.